खुशामदीद मोहतरम नाज़रीन, आप तमाम का AQ न्यूज़ तेलंगाना में खैर मक़दम है। कोल्लूर फ़ेज़ 2 में आज बतारीख 6 नवंबर को हाउसिंग सोसाइटी रजिस्ट्रेशन के हवाले से एक अहम मीटिंग मुनक़िद की गई। इस मौके पर डिस्ट्रिक्ट कलेक्टर हाउसिंग सोसाइटी के तहत तकरीबन 30 ऑफिसरान ने शिरकत की, जो कि 57 ब्लॉक में पहुंचकर मकीनों को ये रहनुमाई फराहम कर रहे थे कि ब्लॉक्स को कोऑपरेटिव सोसाइटी के तौर पर किस तरह से रजिस्टर्ड किया जाए। ऑफिसरान ने बताया कि रजिस्ट्रेशन के बाद इलेक्शन पोलिंग ऑफिस की मदद से इंतखाबात का इनेकाद अमल में लाया जाएगा, ताकि सोसाइटी की बाकायदा नुमाइंदगी और नज़्म व ज़ब्त को बेहतर लाया जा सके। इस मीटिंग के दौरान रिहायशियों ने भी बढ़ चढ़ कर हिस्सा लिया और अपने सवालात और तजावुज़ात पेश किए। इस मौके पर अकबर खान ने मीडिया से गुफ्तगू करते हुए कहा कि अगर किसी को मज़ीद मालूमात दरकार हो तो वो इनसे बिला झिझक राब्ता पैदा कर सकते हैं। आइए जानते हैं मुकम्मल तफसीलात। पेश है AQ न्यूज़ तेलंगाना की खास रिपोर्ट। 11 మంది ముందుకు వస్తుండలేదు, ఎంతమంది ఉన్నారో అంతమంది వస్తున్నారు. దాంట్లో 11 మంది మాత్రమే ఇది అసెషన్ అవుతుంది అనేసి అంటుంటే, అంటే మీరే ఉంటారా, వాళ్ళే పెద్ద బిల్డింగ్ కి ఇలాగా మాట్లాడుతున్నారు. ఓన్లీ రిజిస్ట్రేషన్ అయినంత వరకే వాళ్ళు, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళది ఏమి ఉండదు. ఇంకా అది ఆ ఎలక్షన్ అనేది మళ్ళీ 11 మెంబర్స్ కి కండక్ట్ చేస్తారా? మొత్తం ప్రెసిడెంట్ ఎలక్షనా లేకపోతే టోటల్ గా కమిటీ టోటల్ కమిటీ ఆ కమిటీకి మళ్ళీ రిజిస్ట్రేషన్ మళ్ళీ కావాలా లేకపోతే అవసరం లేదు? రిజిస్ట్రేషన్ ఒక్కసారి, రిజిస్ట్రేషన్ లైఫ్ టైం ఒకటే సరే అంతే. దాని తర్వాత అమెండ్మెంట్ అనేది చేస్తారా? అంటే ఈ కొత్త మెంబర్స్ ఎలక్ట్ అయ్యారు కదా, సపోజ్ ఈ 11 మెంబర్స్ డిఫరెంట్ ఫ్రమ్ కొత్త మెంబర్స్ 11 వచ్చారు, కొత్త మంది కాదండి. ఫస్ట్ 11 మెంబర్స్ ఎలక్షన్, ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ 11 మందిలో ఒక 5 మంది అడాక్ కమిటీ మెంబర్స్ అని కూడా ఉంటారు. తర్వాత ఆ 5 మంది కలిసి ఓటర్ లిస్టు తయారు చేస్తారు. మొత్తం బ్లాక్లో 140 మంది ఉంటే 140 మంది పేర్లు రాస్తారు. ఆ 140 మంది కూడా ఒక్కొక్కరు ఏంటంటే ఒక్కొక్కరు 100 రూపాయలు షేర్ క్యాపిటల్, 10 రూపాయలు అడ్మిషన్ ఫీజు, 110 రూపాయలు చేయాలి. ఇంతకుముందు అయితే మామూలుగా 300 రూపాయలు, 30 రూపాయలు, 330 రూపాయలు ఉండేది. కాకపోతే వీకర్ సెక్షన్స్ కదా, తగ్గించాలన్న ఉద్దేశంతో మేమే అంత బర్డన్ అవుతుంది మామూలు సామాన్య ప్రజలు కదా అని దాన్ని 110 రూపాయలకి తగ్గించాం. అంటే అది ఎవరికైనా మీ పేరు మీదే ఉంటుంది. అది కూడా మాకు వచ్చేది కాదు. 110 రూపాయలు కూడా మీ పేరు మీదనే ఉంటుంది. మీకే ఉంటాయి ఆ పైసలు. 110 రూపాయలు జమ చేసి కలెక్టరేట్ ఆఫీస్ జమ చేయాలి. మీ అకౌంట్లోనే మీ దగ్గరనే పెట్టుకుంటారు. సో ఈ ఎలక్షన్ జరిగేటప్పుడు ఎవరు వస్తారు? కన్సర్న్ పర్సన్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్, ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ చేసుకోవాలి. మీరే ఆ 5 మంది కలిసి ఒక ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకోవాలి. మామూలు ప్రిఫరెన్స్ వైజ్ అంటే అదే 5 మంది కలిసి ఒక జనరల్ బాడీ మీటింగ్ అందరితో పెట్టుకొని వాళ్ళు ఒక ఓటర్ లిస్ట్ తయారు చేస్తారు. 140 మందిని తయారు చేసి ఎలక్షన్ ఆఫీసర్ని కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఏదైనా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుండి రిటైర్డ్ అయిన వాళ్ళని చేసుకుంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. వాళ్ళకి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిసి ఉంటాయి అన్న ఉద్దేశంతో వాళ్ళని పెట్టుకోవడం ఒక పద్ధతి. అది లేదనుకుంటే ఎనీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఈ కోఆపరేటివ్ మూవ్మెంట్ దీని ఎలక్షన్ గురించి తెలియాలి ముఖ్యంగా. ఎందుకంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్ తర్వాత పలానా రోజు నామినేషన్స్, పలానా రోజు స్క్రూటినీ, పలానా రోజు విత్డ్రాల్స్, పలానా రోజు పోలింగ్ అని ఉంటుంది. అవన్నీ ఒకవేళ నామినేషన్స్ ఎక్కువ కనుక వచ్చినాయనుకో, ఎన్ని పోస్టుల కంటే ఎక్కువ నామినేషన్ వచ్చినాయనుకో, ఓటింగ్ కూడా పెట్టాలా. అందరూ సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ ఇవన్నీ నిర్వహించడానికి తెలిసిన వ్యక్తులు కావాలి. ఎవరితోనైనా చేయించుకోవచ్చు, మీ ఇష్టం. ఆ 5 మంది కలిసి ఎవరినైనా నిర్ణయించుకోండి. ఇప్పుడు ఆ ఫస్ట్ టెంపరరీ మెంబర్స్ 11 మెంబర్స్ పక్కన పెడతాం. ఇప్పుడు కొత్త ఎలక్ట్ అయిన 11 మెంబర్స్ ఉన్నారు. ఓకే, కొత్తగా ఎలక్షన్ తర్వాత 9 మంది, 9 మెంబర్స్ ఎలక్షన్ తర్వాత 9 మెంబర్స్ కదా. ఆ 9 మెంబర్స్ వాళ్ళ పేరు మళ్ళీ రిజిస్ట్రేషన్ అప్డేట్ అవుతుందా లేకుంటే ఏం కాదు? ఆ 9 మెంబర్స్ ఎలక్ట్ అవుతారు కదా, వాళ్ళే ఉంటారు. ఇంకా అందరికీ అమ్మా ఓటు వేసే అందరూ ఓటు వేసి అందరు వేస్తారు ఓటు.
ఆ? అమ్మా 11 మంది కాదమ్మా, చెప్తాను ఈ డౌట్ అర్థమైంది. ఫస్ట్ 9 మందికి ఎలక్షన్, 9 పోస్టులు ఉన్నాయి. మరి అదే ఏదమ్మా? చేస్తాను కదా. గొడవలు ఇందులో కావు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం జరిగేది ఈ పద్ధతే. రాష్ట్రం మనది ఒకటే కాదు, ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా ఇదే ప్రొసీజర్. ऑलरेडी इलेक्शन लगा रहे हैं, लगाने के बाद जीतने के बाद रजिस्ट्रेशन करा रहे हैं, कराने के बाद फिर से अगर आप आके इलेक्शन कराते हो डबल इलेक्शन గొడవలు అయ్యే సమస్య లేదండి. ఇప్పుడు ఏం గొడవలు ఎందుకైతే डबल क्या है, आपको डाउट क्या है, मैं क्लैरिफाई करता हूँ. గొడవలు ఓటు వేస్తారు.